హలో అండ్ వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఇవాళ ఉగాది పచ్చడి చూసేసేయండి ఎలా చేస్తున్నాము. కొన్ని డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ టైప్గా ఉగాది చట్నీ చేస్తారండి. సో ముందుగా వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, ఇలా మామిడికాయని చిన్న పీసెస్ చేసేయండి. అలానే నెక్స్ట్ వేపపూత, అలానే తురుము పెట్టుకున్న కొద్దిగా బెల్లం, అలానే నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం అన్నమాట. నేనైతే కొంచెం జీడిపప్పులు చిన్న పీసెస్ చేసుకున్నాను. మనం ముందు ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని ఇలా ముందుగానే మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి. ఈ చింతపండు రసం అంతా కూడా ఏమీ లేకుండా ఇట్లాగా నీట్గా దీనిలో వేసేసుకోండి. నెక్స్ట్ వేపపూత అనమాట. ఇవన్నీ మా హస్బెండ్ చేసి ఇచ్చేసారు నాకు. మామిడికాయ ముక్కలు, అలానే బెల్లం, అలానే కొంచెం సాల్ట్ అండి. సో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. మరి పుల్లగా ఉందంటే కొంచెం వాటర్ పోసేసుకోండి, సరిపోతుంది. పిల్లలు కూడా తినాలి కదా. దీనిలో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసామో చూసారు కదా. ఉగాది పచ్చడి అంటేనే తీపి, కారం, వగరు, పులుపు అన్నీ ఉంటాయన్నమాట దీనిలో. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం గిన్నెలో తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకుందాము. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు కొంచెం మనం నైవేద్యం పెట్టేసాం కదండి. పానకము, వడపప్పు, కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుంది మనది పూజ విధానం. పూజ అయిపోయింది కదండి. ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసామన్నమాట. ఈ గారెలు లేకపోతే పెద్ద పని అయిపోయినట్టు మనకి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.